దూరము చేయను. మిగతా వారు కూడా 1 సామ్యూయల్ గ్రంథం 9వ అధ్యాయం మాత్రం తెరిచి ఉంచండి. జస్ట్ 9వ అధ్యాయం తెరిచి ఉంచండి. నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు వెంటనే నాకు సహాయం చేయండి. 9వ అధ్యాయం మాత్రం తెరిచి ఉంచితే చాలు. ఓకే, దేవుని వాక్యం విందాం. ఈ దినం నేను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చిన అంశం ఏంటంటే సౌలుపై దేవుడు చూపిన కృప. సాంసోను వచ్చి ముందుకొచ్చి ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయనను చూసి నేను ఏమనుకున్నానంటే ఈరోజు గెస్ట్ స్పీకర్ ఎవరంటే ఆయన లుక్ చూసి ఆయన బట్టలు చూసి ఇమీడియట్లీ ఏమంటారు అంటే ఈయన గెస్ట్ స్పీకర్కి వచ్చాడు మన దగ్గరికి. సో వన్స్ అపాన్ ఏ టైం నేను కూడా సేమ్ అదే విధముగా డ్రెస్ వేసుకొని గెస్ట్ స్పీకర్గా వెళ్ళేవాడిని నేను. కానీ అన్న ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని కృప అని మెన్షన్ చేశాడు. ఈ దేవుని కృప అనేది ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తామంటే, ఎక్కడెక్కడ మనం వాడుతామంటే, మన సాక్ష్యాలలో నేను బ్రతికి ఉన్నానంటే దేవుని కృప, నేను జీవించుచున్నానంటే దేవుని కృప, నేను యాక్సిడెంట్ నుండి తప్పించబడాను అంటే దేవుని కృప అని విస్తరించి సాక్ష్యాలు చెప్తారు. కీర్తన పాటల పుస్తకములో కూడా బలమైన భక్తులు, ప్రార్థన శక్తి గల భక్తులు, దేవుని జ్ఞానం గల భక్తులు కూడా కృప గురించి పాటలు రాశారు. ప్రభువా మొత్తం వద్దులేండి, మన ప్రసంగం పోతుంది మొత్తం, రైట్. సో నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ఇంకో భక్తుడు రాశాడు, ఇంకో భక్తుడు పాట రాశాడు, చక్కగా పాట పాడారు, సర్వ కృప. కరెక్టే కదండి. అంటే నేనేమంటానంటే భక్తులందరూ కూడా దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని పాటలు పాడి దేవుని స్తుతించారు. విశ్వాసులందరూ కూడా దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని సాక్ష్యము రూపకముగా సాక్ష్యము చెప్పి దేవుని మహిమపరిచారు. దేవుని కృప అంటే ఏంటంటే మనము దేవుని కృప పొందడానికి అర్హులము కాదండి. మనము దేవుని కృప పొందడానికి అర్హులము కాదు. యేసుక్రీస్తే మనల్ని ప్రేమించి ఆయన కృప పొందుటకు మనల్ని ఏం చేశాడు? అర్హులుగా చేశాడు. సో ఈ వాక్యము, ఈ మాట మనం బాగా గమనిస్తే ఇక్కడ 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. నాతాను ప్రవక్త, ఆ తరువాత ఎవరంటే దేవుని వాక్యంలో ఎవరమ్మా? నో దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు. 2 కూడా మాట్లాడుకుంటున్నారు. బాగా గమనించాలి, 2 కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటారంటే, నేను సాంసోను ఎట్లా మాట్లాడుకుంటామో కొన్నిసార్లు ఒక స్నేహితుడితో ఏ విధంగా మాట్లాడతాడో ఇక్కడ దేవుడు కూడా దర్శనం అందు నాతానుతో మాట్లాడుతూ 2 వ్యక్తుల గురించి డిస్కషన్. చాలా ఈజీగా ఉంటుంది ఇది, నాకు మళ్ళీ నచ్చింది. 2 వ్యక్తుల మధ్య, దేవునికి తర్వాత నాతానుకు మధ్య ఏం చేస్తుంది? డిస్కషన్. ఆ డిస్కషన్లో దేవుడు ఏమంటుందంటే, నాతాను సౌలు మీద ఉన్న నా కృప నేను ఏం చేస్తా? దూరం చేస్తా. ఉందాక సౌలు మీద నాకున్న కృప ఏం చేస్తాను? నేను ఉందామా? దూరం చేస్తా. నిన్ను స్థాపించదకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరం చేస్తాను. నా కృప దూరం చేసి నాతాను నేనేం చేస్తానంటే అతనికి నా కృప దూరము చేయను. మళ్ళీ వేరే వ్యక్తిని యాడ్ చేశాడు. సౌలుకేమో నా కృప దూరం చేస్తాను, ఇక సౌలు మీద నా కృప ఉండదు, కానీ అతనికి నా కృప ఉంటుంది. అతడు ఎవరు ఇక్కడ? దావీదా? సొలొమోనా? సొలొమోన్. చూసారండి, సొలొమోన్. దావీదు మీద కృప వెళ్ళిపోతుంది, తిరిగి సౌలు మీద కృప వెళ్ళిపోతుంది, దాని సొలొమోన్ మీద ఏమొస్తుంది? కృప వస్తుంది. కాబట్టి నాతాన్ నువ్వేం చేయాలంటే, నేను చెప్పిన విషయాలన్నీ కూడా దర్శనములో నేను చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు వెళ్ళి ఎవరు చెప్పాలి? దావీదుకు చెప్పాలి. అంటే నాకు ఏమర్థమైందంటే, దేవుడే నాతాను ప్రవక్తతో చాలా మ్యూచువల్గా, చాలా ఈజీగా మాట్లాడుతున్నప్పుడు 2 వ్యక్తుల గురించి మనం కూడా ఏం చేస్తాం? అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు టాక్ వస్తుంది. ఎవరి గురించినా టాక్ వస్తుంది.
ఆ టాక్ వచ్చిన వాటిని వింటూ తప్పకుండా డిస్కస్ చేస్తాం కదా. ఇక్కడ దేవుడు కూడా నాతాను ప్రవక్తతో ఇద్దరు వ్యక్తుల గురించి డిస్కస్ చేస్తున్నాడు అమ్మ. సో ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, సౌలుకు నా కృప ఏం చేస్తా? దూరం చేస్తా. అంటే దూరం చేస్తా అంటే ఇంతకు ముందు దేవుని కృప సౌలు మీద దగ్గరగా ఉండే, సౌలు మీద దేవుని కృప ఉంది ఇంతకు ముందు. కానీ దేవుడు ఏమంటుందంటే, నాతాను నా కృప సౌలుకి ఏం చేస్తాను? నేను దూరం చేస్తాను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎంత కృప దేవుడు సౌలు మీద చూపి ఉంటే ఈ మాట అంటాడు? ఎంత కృప, ఎంత ఉన్నతమైన దయ, ఎంత ఉన్నతమైన కనికరం, ఎంత ఉన్నతమైన ఏమంటామైనా ప్రేమ, ఎంత చూపించింటే దేవుడు ఈ మాట ఒక్క క్షణములో నేను నా కృప దూరం చేస్తా అని అంటాడు. చెప్పండి, ఒక మాట ఆలోచన చేయండి. అంటే నేను ఏమంటున్నాను, ఎంత గొప్ప కృప సౌలు మీద చూపించవచ్చండి దేవుడు. నేను చదువుతుంటే ఆశ్చర్యపోయాను. నేను చాలా రకాల కృపలు దేవుడు సౌలుకు చూపించాడు. ఎంత కృప. కాబట్టి ఆ కృపను చూద్దాం. దేవుడు సౌలుకు బిగినింగ్ మొదలుకొని ఎండింగ్ వరకు ఎలాంటి కృప చూపించవచ్చు? కృప చూపి 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 చివరికి ఏమంటాడు యోనాతానుతో, ఇక నా కృప ఏం చేస్తాను? నేను దూరం చేస్తాను. నిజంగా ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సౌలు గురించి మనం ఒకవేళ ఆలోచన చేస్తే, సౌలు కీషు కుమారుడు. ఈ సౌలు బెన్యామీను గోత్రంలో నుండి వచ్చినవాడు. ఓకేనామా? సౌలు భుజబలం మొదలుకొని చాలా శూరుడు, పరాక్రమ గలవాడు, చాలా అందమైన వాడని కూడా బైబిల్లో. ఈ సౌలు గురించి మనం బాగా ఒకవేళ వింటే, దేవుని వాక్యంలో సౌలులు 5 మంది ఉన్నారండి. 5 మంది సౌలులు ఉన్నారు. మొట్టమొదటి సౌలు ఎవరంటే, ఏదోము దేశానికి రాజుగా ఉన్న సౌలు, తర్వాత సియోను కుమారుడైన సౌలు, తర్వాత లేవీయుడైన సౌలు, తర్వాత ఇశ్రాయేలు రాజుగా ఉన్న సౌలు. ఇంకో సౌలు మీకు ఇస్తాను సమయంలో, చెప్తారా? ఇంకో సౌలు కరెక్టే. కానీ నేను బిగినింగ్ పెట్టాను. నేను ఏమని పెట్టాను? ఏదోము దేశానికి రాజుగా ఉన్న సౌలు, సియోను కుమారుడైన సౌలు, లేవుడైన సౌలు, ఇశ్రాయేలు రాజుగా ఉన్న సౌలు. ఈ సౌలు ఎవరు? తార్సు వాడైన సౌలమ్మా. ఓకే, దేవుని వాక్యం విన్నాం. ఎందుకంటే కొత్త నిబంధనలో ఈ యొక్క సౌలు పౌలుగా మార్చబడ్డాడు కదా. ఆయన ఊరేంటి? తార్సు కదా. రైట్. తర్వాత మళ్ళీ వాక్యం చదవండి తర్వాత. సో సౌలు గురించి వాక్యం వింటున్నాం మనం. ఇంత ఘనముగా ఉన్న సౌలు, ఇంత తండ్రి తల్లి తర్వాత అన్నదమ్ములు అందరూ కూడా ఉన్న సౌలు విషయంలో, సౌలు మీద దేవుడు తన కృపను చూపించాడు. ఎలా చూపించాడు అంటే, చదవండి. మొట్టమొదటి కృప చూద్దాం. మొట్టమొదటి కృప మొదటి సమూయేలు 9:6. మొదటి సమూయేలు 9:6. అమ్మా మొదటి సమూయేలు 9:6 అమ్మా, అదేనా అమ్మా? ఎస్. ఒక్క నిమిషం. నేను రెఫరెన్స్ అమ్మ అక్కడ ఏముందంటే స్వల్పమైన గోత్రం అని ఒక మాట ఉంటుంది. నేను రెఫరెన్స్ తప్పు రాసానేమో అమ్మా. 9:21. ఒక్క నిమిషం బిడ్డ. 9:21. చదవండి, గట్టిగా చదవండి. ఇంకా అక్క చాలమ్మా. రైట్. ఓకే. సో సౌలు ఏమంటున్నాడు అంటే, సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న సమయంలో, అయ్యా నీవు ఇశ్రాయేలుకు రాజుగా అవుతావు అని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలో సౌలు ఏమంటుందంటే, సమూయేలు నా గోత్రము స్వల్పమైనది కాదా? ఓకే, ఉండదా మా మాట? ఆ తర్వాత నేను బెన్యామీను గోత్రముల నుండి వచ్చిన వాడును కాదా అంటే, నేను ఏమంటానంటే, సౌలు ఏమంటున్నాడు, నా గోత్రము చిన్నది, నా గోత్రము స్వల్పమైనది.
నేను బెన్యామీల గోత్రం నుండి నేను వచ్చిన వాడను అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్స్ప్లెయిన్, నా గోత్రము బహు చిన్నది, నా ఫ్యామిలీ బహు చిన్నది. సో ఈ చిన్న గోత్రముల నుండి దేవుడు నన్ను రాజుగా ఏర్పాటు చేస్తాడా అని సౌలు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఆ చిన్న గోత్రములో నుండి, ఆ బెన్యామీను గోత్రముల నుండి, స్వల్పమైన గోత్రముల నుండి బాగా గమనించాలి, దేవుడు సౌలుని ఏం చేశాడు? చిన్న గోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని కృప కాదా? ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్ హియర్. ఇది దేవుని కృప కాదా? స్వల్పమైన ఫ్యామిలీ, స్వల్పమైన కుటుంబము, స్వల్పమైన గోత్రం, అలాంటి చిన్న గోత్రం నుండి దేవుడు నన్ను ఏం చేశాడు? రాజుగా ఇంకా చేయలేదు, రాజుగా చేయుటకు దేవుడు ముందే ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పాడు? సమయానికి చెప్పాడు. సమయాన్ని వెళ్ళి ఈ విధంగా చేయాలి అంటే నేనేమనుకున్నానంటే, ఆ చిన్న గోత్రము మీద దేవుడు ఏం చూపించాడమ్మా? ఏం చూపించాడు? కృప. అమ్మ, కొన్నిసార్లు నీవు కూడా నాది చిన్న ఫ్యామిలీ అనుకోవచ్చు, చిన్న కుటుంబం అనుకోవచ్చు, నాకు పిల్లలు లేరు కదా అనుకోవచ్చు, నేను జ్ఞానం లేని దాన్ని అనుకోవచ్చు, నేను చాలా బీద దాన్ని అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడు? కృప. రెండవ కృప చూద్దాం. రెండవ కృప దేవుడు సౌలు మీద ఏ విధంగా చూపించాడు అంటే, మొదటి సామెల గ్రంథము 9:6 వచనం. 9:6. చాలమ్మా, రైట్. రెండవదిగా సౌలు మీద దేవుని కృప ఎట్లా ఉందంటే బాగా గమనించండి. సౌలును దేవుడు సమూయేలు వద్దకు నడిపించాడు. సమూయేలు ఎవరో సౌలుకు తెలియదు, కానీ సౌలు ఎవరు తెలుసు? సమూయేలు తెలుసు. బాగా దయచేసి, సౌలుకు సమూయేలు తెలియదు, కానీ దేవుడు సౌలును ఎక్కడ నడిపించాడంటే సమూయేలు యొద్దకు నడిపించాడు. ఇంకోటి, సమూయేలు యొద్దకు సౌలు నడిపించుటకు ఇద్దరు కారణమయ్యారండి. బాగా విందాం, ఇద్దరు కారణం. ఆ సమూయేలు దైవజనుడు, అతని యొద్దకు సౌలును నడిపించడానికి ఇద్దరు కారణమయ్యారు. నెంబర్ 1, సౌలు యొక్క దాసుడు ఉంది. అప్పుడే సౌలు యొక్క దాసుడు. ఓకే అయ్యా, మనం వెళ్దాం, ఆయన మన గురించి తెలియజేస్తాడు. రెండవదిగా సౌలు సమూయేలు యొద్ద నడిపించడానికి కారణం ఇంకెవరు అంటే, ఎవరమ్మా? సౌలు తండ్రి అమ్మ. కన్యకలు, దాని కింద చదవండి మీరు, కన్యకలు. సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు, అమ్మా ఇక్కడ దీర్ఘదర్శి ఎవరు, ఇక్కడ ప్రవక్త ఎవరు అంటే, మీరు ఇప్పుడే వెళ్ళండి అన్నప్పుడు ఆ కన్యకలు కూడా ఒక డైరెక్షన్ చూపుతారు. సో ఏది ఏమైనప్పటికీ సౌలు సమూయేలు యొద్దకు వచ్చినప్పుడు అక్కడ కొన్ని విషయాలు జరుగుతాయి. చదవడం ఒకటి 9:23. ఎంత ఫాస్ట్ అమ్మా. 9:23, కమాన్. 1 Samuel 9:23. చాలా రైట్. ఓకే, బాగా గమనించండి. సౌలు సమూయేలు యొద్దకు రాగానే ఈ సమూయేలు ఏం చేశాడంటే, ఆ బైబిల్లో బాగా రాయబడి ఉంది, ఈ సౌలును అంట సమూయేలు ప్రధాన స్థలం మీద పెట్టాడంట. ఎక్కడైతే సమూయేలు కూర్చుంటాడో సమూయేలు పక్కన ఆ ప్రధాన స్థలం ముందు ఎవరు కూర్చున్నారండి? సౌలు కూర్చున్నాడు. బాగా గమనించాలి. రెండవదిగా ఆ సౌలు కొరకు సౌలు రాకముందే ఒక మాంసం ప్రత్యేకంగా వంటవానికి చెప్పాడు. సో అండ్ సో టైం సౌలు వస్తాడు, అతనికి నువ్వు ఏం చేయాలి? ఈ యొక్క బీట్ నువ్వు పక్కన పెట్టాలి. అంటే నేను ఏమంటానంటే, సౌలు ఎవరితో భోజనం చేశాడంటే సమూయేలుతో భోజనం చేశాడు. సమూయేలు సౌలుతో భోజనం చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, స్వల్పగోత్రమైన సౌలు మీద దేవుడి కృప చూపించాడు. దైవ సేవకుడైన ఆ యొక్క సమూయేలును దర్శించుటకు, సమూయేలుతో మాట్లాడుటకు దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు చెప్పండి, ఇది దేవుని కృప కాదా?
ఒక సేవకుని కలవాలంటే, ఒక సేవకుని దగ్గర ఉన్నతమైన స్థలంలో కూర్చోవాలంటే, ఒక సేవకునితో కలిసి ఏంటమ్మా భోజనం చేయాలని దేవుని కృప కాదా చెప్పండి. ఇప్పుడు అనుకుందాం, సతీష్ కుమార్ గారు ఉన్నారు. ఓకే, సతీష్ కుమార్ ద్వారా నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. జయరాజ్ మాస్టర్, రాదులేండి చెప్తున్నా ఒక మాట, జయరాజ్ మాస్టర్ పలానా సమయంలో మీరు నా పక్కన కూర్చోవాలి, నా ముందు నా పక్కన కూర్చోవాలి, మనం కలిసి భోంచేద్దామంటే అప్పుడు నాకు ఎట్లా ఉంటుందమ్మా చెప్పండి. సంతోషం ఉంటుంది. ఒక తీసుకుంటా, ఏం తీసుకుంటాము ఏమంటలేరు మీరు, ఒక సెల్ఫీ కూడా తీసుకుంటా. ఆ సెల్ఫీ తీసుకొని ఇక అది నేను ఫేస్బుక్లో పెడతా, తర్వాత వాట్సాప్లో పెడతా. ఇక చివరికి ఏమంటా అంటే, నేను సతీష్ కుమార్తో కూర్చోవడము, టాపిక్ మర్చిపోయా. దేవుని కృప. మానవ రీత్యా నేను ఆలోచన చేస్తున్నాను, నేను చెప్తున్నాను. నేను దేని బిడ్డలారా చూడండి, సౌలు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. స్వల్పమైన గోత్రాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సమూయేలు వద్దకు సౌలును నడిపించాడు. ఇదంతా దేవుని కృప. ఇంకోటి చెప్పాను, ఇంకో కృప ఏంటంటే, చదవండి దయచేసి 10వ అధ్యాయం 1వ వచనం. రైట్. మూడవది ఏంటంటే, సౌలుకు తెలియకుండానే సమూయేలు ఇశ్రాయేలు స్వాస్థ్యంపై, ఇశ్రాయేలుపై ఏం చేశాడు? రాజుగా చేశాడు. బాగా గమనించండి, రాజుగా చేశాడండి. సౌలు తన జీవితంలో ఎప్పుడు అనుకోలేదు, నేను ఇశ్రాయేలుకు నేను రాజుగా ఉంటానని ఎప్పుడు అనుకోలేదండి. కానీ ఆ సమూయేలు వద్దకు సౌలు వచ్చిన వెంటనే, అక్కడ బైబిల్ ఒక మాట ఉంది, సమూయేలు సౌలుని ఏం పెట్టాడంట? వెరీ గుడ్, థ్యాంక్ యూ సుధమ్మ. ఏమంటాడు బిడ్డ? ముద్దు పెట్టాడు. ముద్దు ప్రేమకు గుర్తు, ముద్దు ఆప్యాయతకు గుర్తు. ముద్దు దేనికి గుర్తు అంటే దయా కనికరానికి గుర్తు. సో ముద్దు పెట్టుకొని నూనె పోసి అతన్ని అభిషేకించి, నీవు ఇశ్రాయేలు శ్వాస మీద ఎట్లా ఉంటావు, నువ్వు ఎలా ఉంటావు? నువ్వు రాజుగా ఉంటావు. చూసారండి, సౌలు తన జీవితంలో ఎప్పుడు అనుకోలేదు, నేను ఇశ్రాయేలుకు ఏమవుతాను, నేను రాజుగా ఉంటానని. ఇప్పుడు మీరు చెప్పండి, అనుకోలేదు, అనుకోకుండా ఇశ్రాయేలుకు రాజుగా అయ్యాడు. ఇది దేవుని కృప కాదా? చెప్పండి, దేవుని కృప కాదా? నేను చివరి కొన్ని మాటలు చెప్తాను. నేను చూడు, ఎంత గొప్ప కృప చూపించాడు సౌలు మీద దేవుడు, ఎంత గొప్ప కృప చూపించి రాజుగా చేశాడండి. రాజుగా చేశాడు. ఎవరింటికి వాళ్ళు ఎవరింటికి వాళ్ళు రాజులండి, ఎవరింటికి వాళ్ళ యజమానులు అంటే. ఓకే, మన దినంలో, కొన్ని దినముల క్రితం కొన్ని విషయాలు బయట మాట్లాడుతున్న సమయంలో ఒక అతను ఏమంటున్నాడంటే, ఒక విశ్వాసి ఏమంటున్నాడంటే, నేను పేదవానిగా ఉన్నప్పటికీ, నాకు ఏమీ లేనప్పటికీ, నాకు ప్రభువు యేసయ్య, నాకు రాజు యేసయ్య, నేను ప్రభువుని నమ్మాను కాబట్టి, ఆయన రాజు కాబట్టి నేను కూడా ఆత్మీయ రీతిగా ఏంటి రాజు. అందుకే ఆ యొక్క పత్రికలో ఏముందంటే, రాజులైన యాజక సమూహం. చూసారండి, ఇశ్రాయేలుకు సౌలు రాజుగా ఉండుటకు దేవుడు కృప చూపించాడు. ఇంకో మాట చూద్దాం, దేవుడు ఎలాంటి కృప చూపించాడో సౌలు గారికి. చదవండి 10:6, 10:6. చాలా రైట్. చూసారండి, ఒక 4వ కృప ఏంటంటే, సమూయేలు చెప్తూ ఉన్నాడు, నువ్వు రాజుగా అభిషేకించబడిన తర్వాత ఏమొస్తుందంటే ఆయన మీదకి యెహోవా ఆత్మ నీ మీదికి అక్క దిగి వచ్చిన ఉందా, ఇంకేమైనా ఉందా అక్క వెనుక ముందు? అది నాకు కావాలక్క. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, శక్తి కలిగి దిగి వచ్చును, చాలా రౌద్రముతో దిగి వచ్చును. సౌలు నువ్వు అది గమనించాలి. అంటే నాకేమర్థమైందంటే, ఇంతకుముందు సౌలులో ఆత్మ లేదు. ఎస్, లిజన్, ఆయనలో ఆత్మ లేదు, ఆత్మాభిషేకము లేదు, ఆత్మ యొక్క అనుభవం లేదు. కానీ సమూయేలు ఏమంటున్నాడంటే, నీవు దేవుని చేత అభిషేకించబడ్డావు, దేవుడు నన్ను పంపాడు నిన్ను రాజుగా అభిషేకించమని. ఆ తర్వాత నీ మీదకి ఏమొస్తుందంటే, యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ బలముగా నీ మీదికి దిగి వచ్చును. కాబట్టి సౌల్ నువ్వు ఏం చేస్తావంటే,
దేవుని ఆత్మ బలముగా నీ మీద దిగి వచ్చినప్పుడు నువ్వు ప్రవచిస్తావు. ఉందామా మాట? నువ్వు ప్రవచిస్తావు. అంత మాత్రమే కాకుండా నీ మీదకి ఏమొస్తుందంట? క్రొత్త మనసు నీకు వస్తుంది. అంటే ఇంతకుముందు సౌలు ప్రవచించలేదు, ఇప్పుడు ప్రవచిస్తావు. ఇంతకుముందు నీకు కొత్త మనసు లేదు, ఇప్పుడు నీకేమొస్తుంది? క్రొత్త మనసు వస్తుంది. ఓకే, చూసారా అండి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇదంతా దేవుని కృప కాదా? దేవుని కృప కాదా? నీ మీద ఆత్మ వస్తుందయ్యా, నువ్వు ప్రవచిస్తావయ్యా అన్నప్పుడు దేవుడు ఎంత సౌలును జ్ఞాపకం చేసుకొని ఎంత గొప్ప కృప ఇచ్చిందవచ్చు. దాని బిడ్డలారా, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఓకే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతో ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని ఆత్మ కలిగి ఉండుటకు మనం ప్రయాసపడాలి. ఆత్మ అంటే మీరు దయచేసి వేరే రకంగా ఆలోచన చేయొద్దు. సౌలు నీ మీదకి బలముగా ఆత్మ వస్తుంది. ఆత్మ మనం ఫీల్ కావాలి. అందుకొరకే పౌలు చాలా సింపుల్గా ఏం చెప్పిందంటే గలతీ 5:22లో ఆత్మ అంటే ఏదో కాదు, ఆత్మ ఫలాలు అంటే ఏదో కాదు. ఏంటన్నా? ప్రేమ, సంతోషము, దయాలుత్వము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశా నిగ్రహము, సాత్వికం. అంతే కదండి? ఎస్, విశ్వాసం. ఇవన్నీ ఉంటేనే నువ్వేం కలిగిన వాడు నువ్వు. కొంతమంది ఆత్మ ఇవి చాలా ప్రాముఖ్యం మనకందరికీ కూడా. దాని బిడ్డారా, సో దేవుడు సౌలును జ్ఞాపకం చేసుకొని ఉచితముగా ఆత్మనిచ్చాడు. తర్వాత ఇంకోటి ఇచ్చాడమ్మా, ప్రవచించే వరం ఇచ్చాడు. తర్వాత ఇంకోటి చెప్పాను నేను, దేవుడు సౌలు మీద చెప్పిన కృప ఇంకోటి ఏంటంటే నేను 4 చెప్పాను. కనిష్ట గోత్రం, చిన్న గోత్రం అయినప్పటికీ కృప చూపించాడు. తర్వాత ఇంకేం చెప్పాను నేను? సమూయేలు యొద్దకు సౌలును నడిపించాడు, అదొక కృప. ఇంకోటి ఏం చెప్పాను నేను? రాజుగా చేశాడు, కృప. ఆ తర్వాత ఆత్మతో నింపాడు, కృప. చూడండి ఎన్ని గొప్ప కృపలు సౌలు మీద దేవుడు ఏర్పాటు చేశాడు. చివరిగా ఇంకో కృప ఉందండి, ఇంకో కృప ఉంది. మీరు ఆశ్చర్యపోతారు, అన్నా ఇది కూడా దేవుని కృపనేనా అనే మాట వస్తుంది. కానీ దేవుని కృపనే. ఇంకో కృప ఏంటంటే ఒక పాట ఉంది కదా, చెప్పిన తర్వాత ఆ పాట ఎవరైనా పాడండి దయచేసి. జస్ట్ ఒక స్లోగన్ అంతే, మొత్తం ఏం పడవకండి. కోల్పోయిన ఆస్తిని దేవుడు సౌలు గారికి ఏర్పాటు చేశాడు. తెలుసా అండి? కోల్పోయిన ఆస్తిని. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే, ఇంట్రొడక్షన్ ఏంటంటే, విషయం ఏంటంటే, కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, తన దాసుని పిలిచి, బాబు మన గాడిదలు ఏమైపోయాయి? తప్పిపోయాయి. సంఖ్య లేదు ఇక్కడ, సంఖ్య లేదు. కానీ యోబు గారికి సంఖ్య ఉంది. యోబు గారి గాడిదలకు సంఖ్య ఉంది. ఎంత సంఖ్య అమ్మా? నన్ను చూడండి అమ్మ దయచేసి. 7,500. బైబిల్ చూడకుండా చెప్పండి. ఇక్కడ సంఖ్య లేదు. ఎన్ని గాడిదలు తప్పిపోయాయో మనకు తెలియదు. కానీ యోబు గారి గాడిదలకు మాత్రము సంఖ్య ఉంది. మేలా ఫిమేలా అని కూడా ఉంది. మీరు ఎంత దీర్ఘంగా ఆలోచన చేస్తారంటే 500 ఆడు గాడిదలు ఉంది బైబిల్లో ఉంది, రైట్? ఓకే, ఎన్ని గాడిదలు తప్పిపోయా మనకు తెలియదు. కానీ కీషు సౌలును పిలిచాడు, గమనించాలి. సౌలును పిలిచాడు, దాసుని పిలిచాడు. అయ్యా గాడిదలు తప్పిపోయాయి కాబట్టి మీరు ఏం చేయండి, గాడిదలను వెతికి నా యొద్దకు తీసుకొని రండి. చాలా దేశాలు తిరిగారు మీరు ఇద్దరు కూడా అమ్మా, చాలా దేశాలు తిరిగారు అమ్మా. కానీ గాడిదలు దొరకలేదు. ఒక మాట చెప్పండి తొందరగా నాకు, గాడిదలు ఎవరికి దొరికాయి? గాడిదలు ఎవరికి దొరికాయి? సమూయేలుకి దొరికాయి. ఆ శృతి వెరీ గుడ్ బిడ్డ. ఓకే, ఎందుకంటే సమూయేలు చెప్తారన్నమాట, సౌల్ మీరు గాడిదలు వెతుకుతూ వచ్చారు కాబట్టి ఆ గాడిదలు ఏమైనాయంట? దొరికినవి. అంటే ఆ న్యూస్ ఎవరికి తెలుసు? సౌలుకు తెలుసు. కాబట్టి సౌలు దీర్ఘదర్శి, సమూయేలు దీర్ఘదర్శి, సమూయేలు ప్రవక్త అంటే ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశములు ప్రార్థన పూర్వకంగా జ్ఞాపకం చేసుకొని మనుషులకు తెలియజేసేవారిని ఏమంటారు? ప్రవక్త. సో నేను ఏమంటున్నా అంటే కీషు కుమారుడు సౌలు వారి ఆస్తిని కోల్పోయారు, కానీ దేవుడు ఆ ఆస్తిని తిరిగి వారికి అప్పగించాడు. ఇప్పుడు పాట పాడండి. మా పాఠం అన్నిటికీ ముందే ఉంటుంటారు ఆయన. థ్యాంక్ యూ జయ. కోల్పోయినవన్నీ సాంగ్ వద్దులేండి, చెప్తున్నాను నేను. కోల్పోయిన ఆస్తిని దేవుడు తిరిగి ఎవరికి ఇచ్చాడండి? సౌలుకి ఇచ్చాడు.
ఈజ్ ఇట్ నాట్ గాడ్స్ గ్రేస్? చెప్పండి, దేవుని కృప కాదా? అనా గాడిదలు కూడా ఆస్తే అంటే ఆస్తే. పాత నిబంధనలో ప్రజలకందరికీ, ఇశ్రాయేలుకందరికీ ఆస్తి ఏంటంటే జంతు సంపద, అంతే కదండి, అంతే. గాడిదలు ఆస్తి. ఇప్పుడు యోబు గారికి గాడిదలు ఆస్తి, తర్వాత యోసేపు అన్నలకు కూడా గాడిదలు ఏంటి? ఆస్తి. ఎందుకంటే కనాను దేశం నుండి ఐగుప్తు నుండి రావాలంటే వెడి మీద రావాలక గాడిదల మీద. ఓకే, యోసేపు ఇచ్చే ధాన్యము రూకలు దేని మీద మోసుకోవాలమ్మా? అరియుద్మే. ఎస్, గాడిదలు. ఇంకోటి అంట, ఒక ఆయనకంట 30 మంది కుమారులు అంట, నాకు ఎగ్జాక్ట్లీ సంఖ్య తెలియదు. 30 మంది కుమారులు. ఆ 30 మంది కుమారులకు 30 గాడిదలు అంట. ఆ 30 మంది కుమారులు 30 గాడిదల మీద ఎక్కి ఏం చేస్తారంట? అది చెప్పండి. సంచారం చేస్తారంట. ఇది గాడిదలకున్న ప్రాముఖ్యత. సో నేనేమంటున్నా అంటే, సౌలు కోల్పోయిన ఆస్తిని దేవుడు తిరిగి సమూయేలు దగ్గరకు అప్పగించాడు, సౌలుకు అప్పగించాడు. సమూయేలు, మీరు గాడిదలు వెతకడానికి వచ్చారు, గాడిదల గురించి మీరు ఏం చేయొద్దు, చింతించవద్దు, అవి గాడిదలు దొరికాయి. కోల్పోయిన ఆస్తి. అమ్మా, కొన్నిసార్లు చాలామంది ఇక్కడ కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. కొంతమంది అంటారు, నేను చాలా కోల్పోయాను. నేను చాలా నిదానంగా చెప్తున్నా మాట. అన్నీ ఉంటాయి, నేను చాలా కోల్పోయాను. నేను కోల్పోయినవన్నీ అంటే నేను కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే, చాలా కోల్పోతాను కొన్నిసార్లు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక, మీరందరూ కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి మీకు అనుగ్రహించును గాక. సౌలు ఏమనుకున్నాడు అంటే, ఇక గాడిదలు దొరకవు, దాదాపు 3-4 దేశాలు తిరిగారు వాళ్ళు, ఇద్దరు దొరకవు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సమూయేలు చెప్పాడో, బాబు నీ గాడిదలు ఉన్నాయి దొరకాయనగానే ఎంత సంతోషం ఉండొచ్చు సౌలు గారికి కదా, ఎంత సంతోషం ఉండొచ్చు. నా జీవితంలో కూడా నేను మ్యారేజ్ కాకముందు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎన్నో కోల్పోయాను నేను. నాకు వచ్చే ఆస్తిని కోల్పోయాను నేను. మా అన్నలు కానీ ఎవరైనా వాళ్ళందరూ కూడా నీకు ఆస్తియం అన్నారు నన్ను. నో ప్రాబ్లం అన్నా. సేవకు వచ్చాం నేను, మా పాశ్రమ గారు. నీకు పని శాత కాక నువ్వు సేవకి వెళ్తున్నావు. ఆర్ఎంపీ డాక్టర్ పోయి ఉండి కూడా మంచిగా క్లినిక్ పెట్టుకొని 1000 సంపాదిస్తున్నావు. నువ్వు అప్పుడు సంపాదించేవాడిని. మా బస్తీలో నేనే హైయెస్ట్ సంపాదన గలవాడిని. ఒక ఐవి ఇస్తే 200 తీసుకుంటాను నేను, ఒక ఐవి ఇస్తే. ఎందుకంటే ఆయన దగ్గర కూర్చోవాలి, 2 గంటలు కూర్చోవాలి. ఐవి అయ్యేంత వరకు నేను ఉండాలి. ఆయనకు ఫీవర్ వచ్చినా అబ్జర్వ్ చేయాలి నేను. ఓకే, సో మా అన్నలందరూ ఏం చెప్పారంటే, పని చేతగాక నువ్వు సేవకులు. చాలా కోల్పోయానండి నేను. చివరికి నేను మా పాశ్రమ గారు కన్నీటి ప్రార్థన చేస్తే, ఆస్తి విషయంలో దేవుడు కోల్పోయినవి ఇచ్చాడు, సంతానం విషయంలో ఇచ్చాడు, ఎడ్యుకేషన్ విషయంలో కోల్పోయినవన్నీ దేవుడు ఇచ్చాడు. అందుకే ఆ భక్తుడు ఎంత ఏడిసి పాట రాసిందంటే, కోల్పోయినవన్నీ. చూసారండి దాని బిడ్డలారా, దేవుని కృప ఎలాంటిదంటే నేను తర్వాత చెప్తాను నేను నిదానంగా. దేవుని కృప చాలా ఉన్నతమైందండి. సో 5 రకాల కృప వెంబడి కృపను దేవుడు ఎవరు చూపించాడు? తొందరగా ఎవరు చూపించాడు? సౌలుకు చూపించాడు. 5 రకాల కృపలు దేవుడు సౌలుకు చూపించాడు. కానీ దేవుడు బాధపడితే ఏమంటున్నాడంటే చదవండి, ఏ గ్రంథం అమ్మాది అక్క? ఇంకక్కడ పోలేదక్క, మనం పోదాం అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు లైన్లో ఉన్నావు అక్క. రైట్, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. అక్కడ ఆగమ్మ. 5 ఆశ్చర్యమైన కృపలు ఇచ్చాడు సౌలుకు దేవుడు. ఘనముగా ఉన్న కృపలు ఇచ్చాడు, ఊహించని కృపలు ఇచ్చాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను సౌలు ఏం చేసినాడంట? అక్కడ ఆగమ్మ, ఏం చేసిన బిడ్డ? ఎవరైనా పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు అంటే కొట్టివేస్తారా, రైట్ వేస్తారా? పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఏం చేస్తాం బిడ్డ? నువ్వు టీచర్ కదా, చాలామంది టీచర్గా ఉన్నారు. ఏం చేస్తారు? ఇట్లా ఆన్సర్ చూస్తారు,
క్వశ్చన్కు ఆన్సర్ సూటబుల్ కాకపోతే ఇట్లా ఇచ్చేస్తారు తొందరగా, ఇట్లా ఇచ్చేస్తారు. సో స్టూడెంట్ ఆ పేపర్ తీసుకొని ఆ యొక్క రాంగ్ చూసిన వెంటనే స్టూడెంట్ ఏం చేస్తాడు బిడ్డ? బాధపడతాడు కదా, దుఃఖపడతాడు కదా. దుఃఖపడి బాధపడి ఏం పర్లేదు, టీచర్ కరెక్టే చేసింది, నేను రాయలేదు కాబట్టి రాంగ్ చేసింది, నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఆన్సర్ నేను మంచిగా రాస్తా. ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే, నేను సౌండ్లో ఏం చేస్తున్నా కొట్టివేసిన. చూసారా అండి ఎంత బాధ ఉంటే దేవునికి, ఎంత దుఃఖం ఉంటే ఈ మాట చెప్పొచ్చు, నేను కొట్టేశాను సౌలును అని. మళ్ళీ ఏమంటున్నాడు అంటే, ఏమన్నాడు బిడ్డ అక్కడ? చాలు. మళ్ళీ ఏం చేశాడంట? ఎన్ని రకాల కృపలు? 5 రకాల కృపలు దేవుడు సౌలు గారికి ఇచ్చినట్టే ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు చూసారా అంటే, ఒక మానవుడితో మాట్లాడినట్లు, ఒక స్నేహితుడు మాట్లాడినట్లు దేవుడు దర్శన రీతిగా ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతానుతో. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సౌలు గురించి. నాతాన్, ఐ కాంట్ బేర్ 5 రకాల కృపలు ఇచ్చాను సౌలు గారికి, కానీ నిలబెట్టుకోలేకపోయాడు. అంతే కదండి. మీరు కూడా ఏమంటారంటే, నేను అతనికి ఎంతో సహాయం చేశాను కానీ నిలబెట్టుకోలేకపోయాడు అని మనం కూడా అంటాం. నేను ఎంతో సౌలుకు 5 రకాల కృపలు ఇచ్చాను, నేను నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి కొట్టివేశాను, నా కృప దూరం చేశాను. ఎందుకు ఉండొచ్చు అండి చెప్పండి? ఎందుకు ఉండొచ్చు? నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయను. నేను ఎందుకు ఉండొచ్చు? వీనక చదివిన అక్క చదవక వినమ్మా, ఏదో చదివినావు నువ్వు, మంచిగా చదివినావు. చాలా అండి, రైట్ అక్క, థ్యాంక్ యూ అక్క. నువ్వు వెంటనే ఆలోచన చేసినావు. అలాంటి వారు నాకు కావాలమ్మా. వాక్యం వినేటప్పుడు ఆ లైన్ కంటిన్యూ చేయాలి. చూసారా అండి, నేను దుఃఖపడుతున్నా. సౌలును రాజుగా నియమించిన నేను దుఃఖపడుతున్నా. చాలా విషయాలు కృప చూపించాను, కానీ రాజుగా నియమించినందుకు నేను దుఃఖపడుతున్నా. ఎందుకు దుఃఖపడుతున్నా అంటే దేవుడు, చదవండి ఒక మాట చిన్నగా, మొదటి సమయాలు 13:9. చాలగా, ఓకే రైట్. నెంబర్ 1, సౌలు చేసిన ఆ యొక్క అతిక్రమం అనుకుందాం, తప్పు అనుకుందాం. ఏం చేశాడంటే, ఇతడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఏమా యాక్చువల్లీ బలులు ఎవరు అర్పించాలి? సమూయేలు. ఈయన ముందుకు వచ్చి దహన బలులు నా యుద్ధకు ఉందా? బైబిల్లో ఉందామా? తీసుకొని రండి అని అర్పించేశాడు. అది ఒక తప్పు చేశాడమ్మా. రెండవ తప్పు ఏం చేశాడంటే 15:3. చాలు బిడ్డ, రైట్. రెండవది ఏం చేశాడంటే, అమాలేకులను లేకుంటే ఆ జంతువులన్నిటిని చంపే విషయంలో ఏం చేశాడు? ఆజ్ఞ కూడా అతిక్రమించాడు. సౌలా, నీవు పోయి, ఒక మాట ఉంది, భలే ఉంటుంది, కనికరింపక. తెలుసా మా మాట? జ్యోతమ్మ గారు, కనికరింపక ఉందా మాట? అందరినీ బొత్తిగా నిర్మూలన చేయంటే మనోడు అంటే ఎవరమ్మా? కొన్నిసార్లు యూజ్ చేస్తాం లాంగ్వేజ్ కదా. సౌలు ఏం చేయాలి? కొంచెం దీన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? చెప్పింది చేయని చెప్పాం. చెప్పింది చేయక ఓవర్ కాన్ఫిడెన్స్. వెరీ గుడ్, భలే చెప్పినమ్మా, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇది ఏం చేసిందంటే, బలహీనమైన జంతువులన్నిటిని చంపేసి బలమైన అంటే ఆరోగ్యము గల గొర్రెలను తీసుకొని వచ్చాడు. నేను డీప్గా వెళ్ళాను. నేను అంటే దేవుడు ఏం చెప్పాడు? యూ హ్యావ్ టు కిల్ ఎవ్రీథింగ్, ఓకే, విత్ అమలకైట్స్ అని చెప్తే దేవుడు ఈయన ఏం చేసిందంటే బలమైన తీసుకొని వచ్చాడు. మళ్ళీ కొసరిస్తుండు. సమూయేలుకి ఏం ఆచరిస్తుండ అంటే, అయ్యా ఇవన్నీ కూడా ఏం అర్పించడానికేనంట? బలు అర్పించడానికే. అక్కడ స్టాప్ చేస్తాను. తర్వాత ఇంకొక మిస్టేక్ ఉంది. చేసిన మిస్టేక్ ఏంటంటే, చదవండి దయచేసి 15:27. కమాన్ ఫాస్ట్ అమ్మా, ఇది ఇంగ్లీష్. చాలండి ఎనఫ్. చూసారమ్మా, ఇదంతా డిస్కషన్ 2 గంటలు 3 గంటల నుండి జరుగుతూ ఉంది. సమూయేలుకు తర్వాత సౌలుకు. ఈ సౌలు ఏం చేసిందంటే,
సమూయేల్, నువ్వు నా గురించి దేవునితో మాట్లాడు, నువ్వు నా గురించి దేవునికి ప్రార్థన చేయి. ఎందుకంటే నేను మళ్ళా ఇశ్రాయేలుకు నేను రాజుగా ఉండాలి, నా దోషం నన్ను ఏం చేయాలి, క్షమించాలి. కాబట్టి నాకు బదులుగా దేవునితో నువ్వేం చేయాలి, మాట్లాడు. సో సమూయేలు, నన్ను గమనించండి, ఇది సాధారణంగా కొంతమందికి జరుగుతుంది. ఇది కూడా సమూయేలు మాట్లాడుతూ మాట్లాడుతూ కొంచెం మూవ్ అయ్యాడు. కొంచెం మూవ్ అయితే ఈ సౌలు ఏం చేసిందంటే అతని మీద దుప్పటి పట్టుకున్నాడు. ఆ దుప్పటి ఏమైందంట? ఇప్పుడు మీరు చెప్పండి, అందరూ నన్ను గమనించండి దయచేసి. సమూయేలు కొంచెం దూరం వెళ్ళాడు, సౌలు దుప్పటి పట్టుకున్నాడు. ఆలోచన చేయండి, ఎందుకు సమూయేలుని దుప్పటి పట్టుకున్నాడు? తిరిగి రమ్మని. అదొక క్వశ్చన్. తిరిగి రమ్మని. దుప్పటే ఎందుకు పట్టుకోవాలి? సమూయేలు వెళ్తున్నాడు, అంత డిస్కషన్ అయిపోయింది. ఎందుకంటే సమూయేల్, యూ డిడ్ లైక్ దిస్, యూ డిడ్ లైక్ దిస్. కాబట్టి దేవుడు నిన్ను తృణీకరించాడు అంటే దీని అర్థం ఏంటంటే, నేను కొన్ని చదివాను. నేను అక్కడ ఏముందంటే, ఆయన పోతుంటే దుప్పటిలో పట్టుకొని నా మాట వినవా నువ్వు అనేది నంబర్ 1. దుప్పటే ఎందుకు చినుగాలి? మెల్లగా తీస్తే చినుగుతుందా, గట్టిగా తీస్తే చినుగుతుందా? లీనక చూస్తుంది, రైట్. మెల్లగా తీస్తే చినుగుతా, గట్టిగా చినుగుతుందా? అమ్మా, మా అన్న చెప్తారా? నేనే నాకు మన కూడా వాక్యం చెప్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ. ఏదైనా కానీ స్మూత్గా అంటే, అన్నా స్మూత్గా చెప్తే అందరు వింటారా అని ఒక మాట చెప్పింది, నాకు అన్ని గుర్తున్నాయి. ఓకే, నవ్వుతూ వాక్యం విందా. సో దొంగలి మెత్తకుంటే చినుగుతుందంట, గట్టికుంటే చినగదంట. థ్యాంక్ యూ అన్న. సో నేనేమంటున్నా అంటే, ఎంత కోపముతో ఉంటే సౌలు, గమనించండి, ఎంత కోపముతో ఉంటే, నా మాట వినవా, నా గురించి దేవునితో మాట్లాడవా, నేను మళ్ళీ రాజుగా కావాలి, ఎంత కోపం ఉంటే ఆ గొంగడి లాగిండొచ్చు ఆ బలానికి. ఎందుకంటే పరాక్రమశాలి కదా, యుద్ధశాలి కదా, శూరుడు, యుద్ధ వీరుడు, బలమైన వ్యక్తి. ఎంత బలంగా లాగి ఉంటే అది చిరిగిండొచ్చు. చూడండి, కొంతమంది ఏమంటారు అంటే, ఈ కొట్టేటప్పుడు కాళ్ళలో చిరుగుతాయి కొన్నిసార్లు. వాడేమో నా కలర్ పడి చింపునని వీడు అంటాడు. అరే లేదా, జస్ట్ పట్టుకున్నా, నేను ఇట్లా పట్టుకుంటే చిరిగింది. ఆ అన్న చెప్పినట్టు మెత్తకుందేమో అంగి మళ్ళా. ఓకే, సో నేనేమంటున్నా అంటే, షర్ట్ కానీ ఏదైనా కానీ బలంగా పట్టి లాగుతూనే చిరుగుతాయి. సో మనోడు సౌలు బలంగా పట్టి లాగేశాడు. ఇక్కడ స్టాప్ చేస్తానండి నేను. ఎంత కోపం ఉంటే, ఎంత ఉగ్రత ఉంటే, అప్పుడు అంతవరకు సమూయేలు డిస్కస్ చేస్తూనే ఉన్నాడు. కోపం రాలే. ఈ వాజ్ సో సైలెంట్. కానీ ఒక మాట చెప్పాడండి, ఎప్పుడైతే దుప్పటి తిరిగిందో, చదవగలిగినాక దుప్పటి తిరిగి లేదక్క, కింద ఒక దయనీయమైన మాట ఉందక్క. సాంసన్ అన్న సహాయం చేస్తారా? తిరిగాక దాని తర్వాత అదే ఉందాక. ఓకే అక్క, థ్యాంక్ యూ. అక్కడ ఏముందంటే, ఇవన్నీ జరిగిన తర్వాత, గొంగళి తిరిగిన తర్వాత, నిశ్చయముగా అంటే నిజంగా దేవుడు నీ విషయంలో తన ముఖము తిప్పి వేసుకొని అన్న తర్వాత వేరే వచనములో ఉంటుంది. ఓకే, నన్ను గమనించండి, ఇప్పుడు చెప్తానమ్మా నేను. ఆ ఒక్క వచనం మళ్ళీ అందరూ చదువుదాం, దయచేసి అందరం చదువుదామా? 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ చదువుదాం. 15వ వచనం అందరము. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము. ఇప్పుడు చెప్పండి మీరు, దేవుడు ప్రతి ఒక్కరికి కృపలను అనుగ్రహించడం న్యాయమా అన్యాయమా? న్యాయమే కదా. ఇప్పుడు మళ్ళీ చెప్పండి నాకు, సౌలు గారి మీద దేవుడు 5 రకాల కృపలను కుమ్మరించడము, అడగకుండానే ఇవ్వడము న్యాయమా అన్యాయమా? న్యాయమే కదా. చాలా సంతోషం, మీకు అర్థమైంది. సో ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే సౌలు 3 రకాల తప్పిదాలు చేశాడో, ఆ 3 రకాల తప్పిదాలు చేసినందుకు
రాజుగా ఉండనియకుండా తిరస్కరించడము న్యాయమా అన్యాయమా? న్యాయం అంటారు మీరు. న్యాయమే. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యాయమే. అందుకొరకే దేవుని వాక్యములో దావీదు ఎప్పుడు కూడా దేవుని కృపను జ్ఞాపకం చేసుకుని ఒక మాట చెప్పాడమ్మా. చదవండి దయచేసి. 101:1 ముగిస్తానమ్మా, అయిపోయింది. 101:1 త్వరగా. 101:1 చాలా చూసారాక ఉందా మాట. నేను కృపను కూర్చుయు తర్వాత రైట్. చివరి నేను ఏమంటున్నా, ప్రేమ దేవుని బిడ్డలారా, నేను కానీ మీరందరూ కానీ, అమ్మ నన్ను చూడండి, అందరు కూడా మనం అందరం కానీ, దేవుడు 5 రకాల కృపలు సౌలు గారికి ఇచ్చినప్పుడు సౌలు గారు సద్వినియోగం చేసుకోలేదు. అదనమాట, అదే కాన్సెప్ట్. సౌలు గారు సద్వినియోగము చేసుకోలేదు. మంచి కృప ఇచ్చాడు, 5 రకాల కృపలు ఇచ్చాడు. ఒకవేళ అవే కృపలన్నీ కూడా నీతిగా, న్యాయముగా, యథార్థముగా ఒకవేళ అవి అనుభవించి అలాగే దేవుని యందు భయము భక్తి కలిగి ముందుకు సాగితే ఇంకా సౌలు రాజ్యం ముందుకు ఏమైపోయేది? సాగిపోయేదేమో. సో అమ్మ, దేవుడు దర్శన రీతిగా సమూయేలుతో మాట్లాడినట్లు దేవుడు వాక్యము ద్వారా నాతో మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీ అందరి కృప ఇచ్చాడమ్మా. కింద ఉన్నవారు మొదలుకొని పైన కూర్చున్న అందరికి ఏమిచ్చాడమ్మా? కృపలు ఇచ్చాడు. ఆశీర్వాదం కావచ్చు, దీవెన కావచ్చు, ప్రయోజనాలు కావచ్చు, ఆస్తి కావచ్చు, ఆరోగ్యము కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, ఇన్ని రకాల కృపలు ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? వాటిని ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. మనమే అంటాం, నేను నీకు ఆప్షన్ ఇచ్చాను, నేను నీకు హెల్ప్ చేశాను, కానీ నువ్వేం చేయలేవు, నువ్వు కాపాడుకోలే. దట్ ఈస్ అప్ టు యూ. పో అంటాం మనం కదా. దేవుడు ఇచ్చిన కృపను మనం అందరం ఏం చేయాలి? మనము కాపాడుకోవాలమ్మ. దయచేసి కాపాడుకోవాలి. ఒకవేళ దేవుడు ఇచ్చిన కృపలు మనము కాపాడుకోకుండా సౌలులాగా కొంచెము డిసోబీడియంట్ చూపిస్తే ఆయన ఇచ్చిన కృపలు ఏం చేస్తాడు? సింపుల్ అండి, తీసేస్తాడు. చివరి చదవండి. ఆ కృప మనలో ఉండాలి అంటే 103వ కీర్తన చదవండి, 11 వచ్చినాం. 103:11. చూసారండి, దేవుని యందు భయభక్తి గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చదవండి 119:76. 119:76. రైట్. నీ కృప నన్ను 48:9 అమ్మా. 48:9. నీ కృపను గూర్చి దేవుని ఆలయంలో ఉందమ్మా. చాలానా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన కర్మేలేపి సంగమా, అమ్మా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు దేవుని మందిరంలోనికి ఎప్పుడు వచ్చినప్పుడల్లా దయచేసి ఆయన కృపను గురించి ఏం చేయాలి? మనము ధ్యానం చేయాలి. ప్లీజ్ ధ్యానం చేయాలి. మనసులో విస్తారమైన ఆలోచనలు పెట్టుకోకండి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ఒక్కరికి బాధలు, దుఃఖము, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఉంటాయండి. కానీ ఎంత ఎక్కువగా ఆలోచన చేస్తే అవన్నీ మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. నేను అనుభవించి చెప్తున్నాను. నేను ఎఫెక్ట్ చూపిస్తాయి. జస్ట్ మీరు మందిరానికి వచ్చినప్పుడు ఆయన కృపను ధ్యానించండి, ఆయన కృపను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీకు శాంతిని మరియు సమాధానం అనుగ్రహించును కాక. ప్రార్థన చేద్దాం. జీవము గల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ వాక్యమును బట్టి మొట్టమొదటిగా బిడ్డల సమక్షములో నిలబడి వాక్యము చెప్పడానికి ముందు